నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు మై టీవీ న్యూస్ ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కూటమి పాలన P4 ద్వారా పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిపై అసత్య ప్రచారం తగదన్న హోంమంత్రి అనిత వైసీపీ నేతల వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం రాష్ట్రంలో పరిపాలనా తీరు సరిగ్గా లేదన్న వైసీపీ ఎమ్మెల్సీ మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ రాష్ట్రంలో పేదరికాన్ని సమూలంగా నిర్మూలించాలి అన్నదే P4 యొక్క ఉద్దేశమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. మంగళగిరిలో జరిగిన P4 కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. పేదరికం వల్ల కలిగే ఇబ్బందులను గుర్తించామని అటువంటి పరిస్థితులు రాకుండా ఈ కార్యక్రమం ద్వారా పేదల కుటుంబాల్లో వెలుగు నింపనున్నామని తెలిపారు. తొలి దశలో 15 లక్షల బంగారు కుటుంబాల ఎంపికపై ప్రభుత్వం ఫోకస్ పెట్టిందన్నారు. కార్యక్రమం తీసుకొచ్చాం వెలుగు అని. ఆ వెలుగు కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం పేదరిక నిర్మూలన. అలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొని మనం ముందుకు పోయాం. ఈ దేశంలో ఇంకొక పక్క మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పేదవాళ్ల కోసం కష్టపడేదాని కోసం చాలా మంది శ్రమ చేశారు. ఇటీవల కాలంలో వ్యాపారస్తులను కూడా తిరిగి సమాజానికి ఇవ్వడం కోసం CSR కూడా తీసుకొచ్చారు. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకొచ్చారు. మీరు సంపాదించే డబ్బుల్లో 2% తక్కువ కాకుండా సమాజం కోసం సేవా కార్యక్రమాలు చేయాలని కూడా తీసుకొచ్చారు. మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు దేశంలో సంపద సృష్టి ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పినప్పటికీ ఆ పార్టీ నేతల్లో ఇంకా మార్పు రాలేదని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. పదే పదే ప్రభుత్వంపై విమర్శలు చేయడమే పనిగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజధాని అమరావతి పైన దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. అమరావతి ముంపునకు గురైందంటూ కొందరు నేతలు అవాస్తవ దుష్ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. 21 మెంబర్స్ ముఖ్యమంత్రులు మనం చూసుంటాం. ఎప్పుడైనా అభివృద్ధి గురించి సంక్షేమం గురించి మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ తాలూకా బ్రాండ్ ఇమేజ్ గురించి మనం మాట్లాడుకోవాలనుకున్నా, ఆంధ్రప్రదేశ్ అనే పదం మనకి ఎక్కడ వినబడినా కూడా ఫస్ట్ టక్కుని గుర్తొచ్చే మనిషి గౌరవ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రత్యేకంగా మనం ఎప్పటి నుంచో చూసినా కూడా అభివృద్ధిని సంక్షేమాన్ని 2 కళ్ళుగా చేసుకొని ఎన్ని ఆర్థిక ఇష్యూస్ ఉన్నప్పటికీ కూడా, అంటే ఆర్థికంగా మనం ఎక్కడ బలంగా లేకపోయినా, ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ప్రజల శ్రేయస్సే పరమావధిగా భావించి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలిసినవే. అరౌండ్ మనం కూడా మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అని గురించి మాట్లాడితే కనుక టక్కును గుర్తొచ్చేది మన చంద్రబాబు నాయుడు గారి పేరు. అటువంటి వ్యక్తి 14 నెలల ఈ జర్నీలో చూసుకుంటే అరౌండ్ ఒక పక్క నుంచి అభివృద్ధి, ఒక పక్క నుంచి సంక్షేమం, సూపర్ 6లో భాగంగా మేము చెప్పిన అన్ని అంశాలని కూడా పరిగణలోకి తీసుకొని ఈరోజు ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సంక్షేమానికి ఎక్కడా కూడా. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్ వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్లతో మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ కృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు జక్కంపూడి, చిర్ల జగ్గిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో పరిపాలన స్తంభించిపోయింది అని ఆరోపించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా దౌర్జన్యాలు, మహిళలపై మానభంగాలు, కిడ్నాప్లు, మర్డర్లే కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాలికి వదిలేశారని, ఎక్కడ చూసినా అవినీతి కనిపిస్తోంది అని అన్నారు. అనంతరం నేతలు వంగ గీత, దాడిశెట్టి రాజాతో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్ అయ్యారు. ఈ సందర్భంగా సెంట్రల్ జైలు వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. నేతలు మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రులు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, వంగ గీత, మాజీ ఎంపీలు మార్గాని భరత్, చింత అనురాధ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా మొత్తం టోటల్ ఎపిసోడ్ అంతా ఇది జరుగుతున్న ప్రక్రియ కానీ విషయం అంతా ఆలోచన చేస్తే ఇది వ్యక్తిగతంగా ఆయన అవమానపరచాలని, లేదు ఆ కుటుంబ సభ్యుల తల్లిదండ్రుల్ని బాధ పెట్టాలని చేస్తున్న ప్రక్రియలో భాగం తప్ప ఇదంతా కూడా మొత్తం జరుగుతున్న అదంతా కూడా ఎవ్రీథింగ్ అంతా కూడా ఫ్యాబ్రికేట్, వాస్తవం కానిది, వాస్తవాలు లేనిది.
ఓ రోజు వచ్చి పేపర్లో రాయడం, లేదు టీవీలో వచ్చి ఎవరితోనో మాట్లాడించడం, మర్నాడు వచ్చి అది ఉంది ఇది ఉందని చెప్పని దాంట్లో లేని పని అభూత కల్పనలు కల్పించి వాళ్ళ మీద వచ్చి కార్యక్రమం చేయడం అని ఈ ప్రభుత్వాలకి ఇలాంటి వ్యవస్థని డైల్యూట్ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేయడం ప్రభుత్వానికి తగదు. దీనివల్ల రాబోయే కాలంలో చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. అందుకు నేను చాలా సందర్భాల్లో మేము చెప్పాను కూడా, వాస్తవికత ఉన్నప్పుడు ఏ కార్యక్రమం చేసినా పర్వాలే, కానీ అవాస్తవాన్ని వాస్తవంగా మలిచి చేసి వాళ్ళు ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని అవమానపరచాలి, వాళ్ళ కుటుంబాలను బాధపెట్టాలి, వాళ్ళ అభిమానులను బాధపెట్టాలి అని చేసే కార్యక్రమం మాత్రం మంచి సాంప్రదాయం కాదనేది నా తాలూకా అభిప్రాయంగా మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ ఆయనకి మనవి చెప్పాం, ఎప్పుడైనా న్యాయం ధర్మం గెలుస్తుంది, ఏ ఇబ్బంది పడొద్దని అని చెప్పి రావడం జరిగింది. రేపు 25వ తారీఖు నాడు కూడా మా నాయకుడు కూడా వస్తారనే విషయాన్ని కూడా ఆయన తెలియపరిచింది. ఏదమ్మా కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఆయన కొన్ని సదుపాయాలు కల్పించాలని డైరెక్ట్ ఇచ్చింది, వాటిని కూడా క్యాన్సిల్ చేయాలని రివ్యూ పిటిషన్ చేశారు. ఇప్పుడు పరిస్థితి రివ్యూ పిటిషన్ చేశారు కదా, దాన్ని వచ్చిన ఆర్డర్ వచ్చిందో చూడతాం. పశ్చిమ గోదావరి జిల్లాలో కురుస్తున్న వర్షాలకు తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలంలో నీట మునిగిన పంట పొలాలు మరియు గ్రామాల్లో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ పర్యటించి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకుని రైతులకు భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అనవసరంగా డబ్బులన్నీ ఖర్చు పెట్టాం. మన 10 ఎకరాలు ఉంది, ప్రతి సంవత్సరం 2,500 3,000 కట్టేస్తున్నాం, 30,000 కట్టేసాం, ఏమది మనకేం ఖర్చు అవుతుందా అనుకుంటాడు రైతు. కానీ ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం ఏం చేయాలి, మనం ఏదైతే మనం రైతుల్ని వ్యవసాయాన్ని నిలబెట్టాలంటే, వ్యవసాయాన్ని నిలబెడతామంటే నువ్వు ఒకరికి నష్టం అవుతుంటే నిన్ను నిలబెడతామని కాదు, ఈ రాష్ట్రం ముందుకెళ్ళాలంటే మీరు బాగుండాలి, మీరు పంట మీ చేతికి బాగా రావాలి, మీరు బాగుంటే మేము బాగుంటుంది. అనకాపల్లి జిల్లా చోడవరం నియోజకవర్గంలోని ముంపు ప్రాంతాలలో ఎమ్మెల్యే KSNS రాజు పర్యటించారు. మండలంలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని సూచించారు. ముంపు ప్రాంతాల్లో నీరు బయటకు పంపించేందుకు అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు. వెంకన్నపాలెం, విజయరామరాజు, వడ్డాది వద్ద కాజ్వే నిర్మాణానికి వెంటనే చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. మన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారు తర్వాత మన అధికారులు తయారు చేసిన ఎస్టిమేషన్కి ఇమీడియట్గా శాంక్షన్ ఇస్తా అన్నారు. దాంతోపాటు ఇవాళ మా ప్రతిపాదన కూడా ఏంటంటే, ఇది NDB బ్యాంక్ దీంట్లో ఉన్నది రోడ్డు, ఆ NDBలో ఉండడం వల్ల అవ్వట్లేదండి. కాబట్టి NDB వర్క్ నుంచి BN రోడ్డుని మనం ఏమని డ్రాప్ చేసుకొని నార్మల్ గ్రాంట్ ఏమని చేసి తీసుకొచ్చి రోడ్డు, అలాగే వడ్డాది బ్రిడ్జి కానీ, విజయరామపేట బ్రిడ్జి కానీ, అలాగే చోడవరం మండలంలో కూడా ఒక 2-3 చోట్ల మనకి 5 కాళ్ళు మధు అంటారంటే విద్యుత్ సంవత్సరాల బంగ్లా దాటాక అక్కడ కూడా కలవర్ట్ బాగోలేదు. అలాగే వెంకన్నపాలెం సిటీ సేవ కోవిలికి వెళ్ళే దారి దగ్గర బ్రిడ్జి బాగోలేదు. ఇవన్నీ కూడా పర్మనెంట్గా మనకి బ్రిడ్జి చేయడం కానీ అన్నిటికీ సుమారు 100-110 కోట్ల వరకు రావచ్చని అనుకుంటాం ఎస్టిమేషన్ కాస్ట్. అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయని చేసి ఈ BN రోడ్డు ఎక్కడ ప్రయాణానికి ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత తప్పకుండా ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టి, ఎందుకంటే ఇది ఎంతసేపు NDB బ్యాంక్ అనే మనకి ఈ సంవత్సర కాలం గడిచిపోయింది. గతంలో కూడా అలా చేశారు. కాబట్టి ఇంకా NDB బ్యాంకులోనే లేకుండా ఇది ఆ వర్క్స్ నుంచి ఈ వర్క్ని మినహాయింపజేసి నార్మల్ గ్రాంట్ తీసుకొచ్చి వర్క్ పూర్తి చేస్తాం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ మీసాల శివరామ హరిప్రసాద్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిడదవోలు రోటరీ ఆడిటోరియం నుండి గణపతి సెంటర్, ఐ లవ్ నిడదవోలు పార్క్ వరకు 600 మంది విద్యార్థులచే 150 అడుగుల భారీ జాతీయ పతాకంతో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ చూపరులను విశేషంగా ఆకర్షించింది. ఈ ర్యాలీని నిడదవోలు రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ మీసాల శివరామ హరిప్రసాద్ జెండా ఊపి ప్రారంభించారు. నిడదవోలు పురవీధుల మీదుగా సాగుతూ భారత్ మాతాకి జై, బోలో స్వతంత్ర భారత్ కి జై అనే నినాదాలతో మారుమరోగుతూ గణపతి సెంటర్లోని ఐ లవ్ నిడదవోలు పార్క్ వద్దకు చేరుకుని మానవహారంగా ఏర్పడి దేశభక్తిని చాటి చెప్పారు. క్లబ్ సభ్యులు, ఇన్నర్ వీల్ వాకర్స్ క్లబ్ సభ్యులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.
పీలేరు టౌన్ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న రౌద్రాల అంకాలమ్మ గుడి కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పీలేరు నియోజకవర్గ శాసనసభ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆలయ కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలి అని, ఆలయాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలన్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ప్రమాణ స్వీకారాలు అన్ని పోస్టులు సింగిల్ విండోలు కావచ్చు, తర్వాత ఏఎంసీ చైర్మన్లు కావచ్చు, అన్నీ కూడా మనము ఒకరినొకరు నేర్చుకుంటా పోతా ఉన్నాం. ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. 2 సంవత్సరాల తర్వాత మళ్ళా కొత్త వారికి అవకాశం వస్తుంది. ఈ నామినేటెడ్ పోస్టులు ఇప్పుడు గ్రామ దేవత పీలేరుకి సంబంధించి అంకాలమ్మ తల్లి గ్రామ దేవత మనకు చాలా పెద్ద టెంపుల్ ఇది. దానికి రామకృష్ణారెడ్డి అయితే దాన్ని న్యాయం చేయగలుగుతామనే ఉద్దేశంతో మనము అందరూ నాయకులతో మాట్లాడి మనము అతని మీద చెప్పడం. రావణ మంగళవారం బహుళ ఏకాదశి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఆలయంలో బరంపురం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు శ్రీ సుదర్శన మంత్రోపాసకులు శ్రీమాన్ చామర్తి శ్రీనివాస రమేష్ ఆచార్య మరియు శ్రీ స్వేచ్ఛావతి అమ్మవారి ఉపాలయాల అర్చకులు శ్రీ శ్రీనివాసుల కుమార నరసింహమూర్తి వార్ల ఆధ్వర్యంలో సామూహిక అష్టలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. అనేక మంది మహిళలు పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని నిర్వహించారు. అనంతరం వ్రతం నిర్వహించిన పండితులకు ఆలయ కమిటీ సభ్యులు సన్మానించి భక్తులకు తీర్థప్రసాదాలు పంచిపెట్టారు. ఇచ్చాపురంలో వేంచేస్తున్నటువంటి స్వేచ్ఛావతి అమ్మవారి సన్నిధిలో నేడు శ్రావణ మంగళవారం ఏకాదశి శుభదినాన ఉదయం 9:30 గంటల నుంచి సుమారు 1 గంట దాకా కూడా శ్రీ అష్టలక్ష్మి వ్రతం అనేటువంటి విశేషమైనటువంటి పూజ జరిగింది. ఈ పూజలో అష్టలక్ష్మి కలశ స్థాపన చేసి అష్టలక్ష్మికి విశేషంగా ఆరాధన చేసి మహాలక్ష్మి అమ్మవారిని ఈ ఇచ్చాపురం గ్రామంలో ఉండేటువంటి భక్తులందరూ కూడా భక్తి శ్రద్ధలతో కొలిచారు. ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మేము బరంపురం శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం నుంచి విశేష ఆహ్వానం మేరకు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా భక్తి శ్రద్ధలతో భక్తుల చేత జరిపించడం జరిగింది. స్వేచ్ఛావతి అమ్మవారు అలాగే శ్రావణ మాసం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం భక్తులందరికీ కలగాలని కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ. బరంపురం శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం ప్రధానార్చకులైనటువంటి చామర్తి శ్రీనివాస రమేష్ అనేటువంటి నేను స్వామివారి యొక్క దివ్య కైంకర్యాలు జరిపిస్తూ ఇవాళ ఈ స్వేచ్ఛావతి అమ్మవారి సన్నిధిలో మహాలక్ష్మి అమ్మవారి పూజ జరిపించడానికి. ప్రకాశం జిల్లా అడ్డవీడు మండలంలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంపలేని వాగు ఉప్పొంగింది. దీంతో మొహిద్దీన్పురం కదవలో నీరు నిండుగా ఖమ్మం చెరువులోకి చేరుతోంది. ఈ ప్రాంతంలో వర్షాలు అధికంగా ఉండడంతో అధికారులు చర్యలు చేపట్టారు. అనకాపల్లి జిల్లా చోడవరం వ్యాప్తంగా 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజకవర్గంలో తాచేరు, పెద్దేరు నదుల నీరు ఉధృతంగా ప్రవహిస్తుంది. తాచేరు నది వద్ద వరద ఉధృతికి తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. దీంతో చోడవరం వడ్డాది రహదారిలో ప్రయాణికులకు ఆటంకం ఏర్పడింది. మాడడుగుల పాడేరుకు వెళ్లే రహదారి జలమయమైంది. బుచ్చయ్యపేట మండలం వడ్డాది గ్రామం వద్ద తాత్కాలిక వంతెన పెద్దేరు నదిపై నిర్మించారు. దీనిపై నుంచి నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాలుష్య రహితంగా శాస్త్రోక్తంగా వినాయక చవితిని భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి అని పిఠాపురానికి చెందిన ప్రముఖ దత్త ప్రచారకులు లక్ష్మీనారాయణ దత్తస్వామి ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురంలోని ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రజలందరూ పర్యావరణ హితంగా శాస్త్ర సాంప్రదాయబద్ధంగా వినాయక చవితి పండుగను జరుపుకోవాలి అని కాంక్షిస్తూ స్థానిక బంగారమ్మ రావి చెట్టు సెంటర్ వద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనగమండ్ర సూర్యనారాయణ, మన ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు కొండేపూడి శంకర్రావు, రాజమల్ల వెంకటేశ్వరరావు, వారణాసి కృష్ణ శర్మ, మున్సిపల్ కౌన్సిలర్ రాయుడు, శ్రీనుబాబు తదితరులు పాల్గొన్నారు. భూమండలంలో దక్షిణ కాశీ అయినటువంటి పిఠాపురంలో నేను దత్తాత్రేయ ఉపాసన చేసుకుంటూ గత 21 సంవత్సరాలుగా మృణ్మయ గణపతి, మృణ్మయం అంటే మట్టి అనకూడదండి, మృణ్మయం అనాలి. వారణాసి గంగా నది నుంచి మృణ్మయాన్ని తెప్పించి ఈ యొక్క గణపతి స్వామి వారిని తయారు చేయించి భక్తులందరికీ కూడా ఉచితముగా వినాయక చవితి రోజు 9 రోజులు మండపంలో పూజ చేసుకోవడానికి భక్తులందరికీ ఉచితంగా ఈ యొక్క మృణ్మయ గణపతి స్వామి వారిని వితరణ చేయడం జరుగుతోంది. మహాపుణ్యక్షేత్రమైన పిఠాపురంలో
ఈ పవిత్ర కార్యక్రమానికి ఈరోజు నాకు అత్యంత ఆప్తులు, మిత్రులు, ఆధ్యాత్మిక సేవాపరులు, పుర ప్రముఖులైనటువంటి అందరూ కూడా వచ్చి, ఎంతోమంది వచ్చి, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడానికి నేను అందరికీ చెప్పేది ఒకటే, భూమండలంలో ఎన్ని క్షేత్రాలున్నా పిఠాపురం క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే దత్తాత్రేయ స్వామి వారు ప్రతిరోజు పిఠాపురంలో అన్నప్రసాదానికి సంచరిస్తారు. అటువంటి దక్షిణ కాశీలో ప్రతి సంవత్సరం 21 సంవత్సరాలుగా ఈ పవిత్ర కార్యక్రమాన్ని చేయడం జరుగుతోంది. ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉన్నంత వరకు భక్తులందరికీ ఉచితంగా మృణ్మయ గణపతిని ఇవ్వడం జరుగుతుంది. దక్షిణ కాశీ పిఠాపురం, జీవితంలో ఒక్కసారైనా పిఠాపురం రండి, ఆ దత్తాత్రేయుడు అనుగ్రహాన్ని పొందండి. అలాగే వినాయక చవితి 9 రోజులు కూడా ప్రతి ఒక్కరూ కూడా శాస్త్రోక్తంగా వినాయక చవితి నవరాత్రులు జరుపుకోండి. ఎటువంటి పిచ్చి పిచ్చి పాటలు, డాన్సులు అటువంటివి ఏమీ లేకుండా మంత్రపూర్వకంగా, శాస్త్రపూర్వకంగా స్వామివారి కార్యక్రమాన్ని చేసుకోండి. వినాయకుడి అనుగ్రహాన్ని పొందండి. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మా యొక్క రాచమల్ల వెంకటేశ్వరరావు గారికి, అదేవిధంగా బ్రాహ్మణ సేవా సంఘం మా యొక్క యనమండ్ర సూర్యనారాయణ గారికి, సభ్యులకు, అదేవిధంగా ఏ ఇతర కార్యక్రమం అయినా సరే మా యొక్క పుర ప్రముఖులు, మా యొక్క కొండేపూడి శంకర్రావు గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఆ దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతోంది. ఏకదంతాయ విద్మహే వక్రతుండ. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం బంగూరు గ్రామంలో ప్రఖ్యాత ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో నేత్ర సంరక్షణ కేంద్రానికి భూమి పూజ చేశారు. దాదాపు 10 కోట్ల రూపాయల భూమిని 2 కోట్ల రూపాయల నగదును విరాళంగా అందించిన మాజీ ఐఏఎస్ అధికారి కాసరనేని రాజు, దమయంతి దంపతులను ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అభినందించారు. నూతన నేత్ర సంరక్షణ కేంద్రానికి కాసరనేని గోపాలకృష్ణయ్య ప్రాంగణం, కాసరనేని పరిపూర్ణ లక్ష్మి నేత్ర సంరక్షణ కేంద్రంగా నామకరణం చేశారు. ఐకేర్ సెంటర్ కు అప్రోచ్ రోడ్డు కోసం భూమిని విరాళంగా ఇచ్చిన కాసరనేని సాగర్ని, ఆసుపత్రి నిర్మాణానికి కోట్ల రూపాయల విరాళం అందించి వాణి శ్రీరామ్ని, కోటి రూపాయల విరాళం ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరు సుబ్బారావుకి, మరో కోటి రూపాయల విరాళం ప్రకటించిన రామారావుని ఎమ్మెల్యే అభినందించారు. ఎకరాల 88 సెంట్లు అంటే 10 కోట్ల రూపాయలు ఆస్తిని వితరణగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వారికి ఇచ్చి వాళ్ళ యొక్క సౌజన్యంతో ఒక ఇన్స్టిట్యూట్ ఇక్కడ నడపాలని, దానికి అనేక విధాలుగా ప్రత్యేకంగా ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ అంటే మన భారతదేశంలోనే ఒక పేరున్నటువంటి కంటికి సంబంధించినటువంటి ఆసుపత్రి. దాన్ని ఎల్వి ప్రసాద్ గారు కూడా మరి మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గ పరిధి కొత్తపేటలో రెస్కో చైర్మన్ ప్రతాప్ ను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. కొత్తపేటలోని పెద్దపల్లి గంగమ్మ మరియు వరసిద్ధి వినాయక ఆలయాలలో కొత్తపేట ఇన్ఛార్జ్ ముఖేష్, టీఎస్ఎన్ఎఫ్ అధ్యక్షులు మునియప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడుతూ తనకు రెస్కో చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం చంద్రబాబుకు, టీడీపీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిరుమగల్, కో యూనిట్ ఇన్ఛార్జ్ వరదరాజులు, బూత్ కన్వీనర్ కృష్ణ, 15వ వార్డు పార్టీ అధ్యక్షులు సుకుమార్ తదితరులు పాల్గొన్నారు. నన్ను ఆశీర్వదించినందుకు నాకు చాలా సంతోషం. ఆశీర్వాదం చేసి వాళ్ళ ఆశీస్సులు, మీ ప్రేమానురాగాలు, మీ ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటూ వార్తలోని ముఖ్యాంశాలు. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా కూటమి పాలన, P4 ద్వారా పేదల కుటుంబాల్లో వెలుగులు నింపుతామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు.
అమరావతిపై అసత్య ప్రచారం సాగుతున్న హోంమంత్రి అనిత, వైసీపీ నేతల వ్యాఖ్యలకు ఘాటుగా సమాధానం. రాష్ట్రంలో పరిపాలనా తీరు సరిగ్గా లేదన్న వైసీపీ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డితో ములాఖాత్. వార్తలందరితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.